తిరుమల శ్రీవారిని ఏపీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు సర్వజన సంక్షేమం కోసమేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మాకంటే ముందు మీకే చెప్తారు కదా, చీఫ్ సెక్రటరీ గారు చెప్పరా. త్వరలో విశాఖ పరిపాలనా రాజధానిగా రావడం తథ్యం. ఎన్నో అడ్డంకులు. ఈరోజు అమరావతి రాజధానిగా కావాలని చేస్తున్న దొంగ పాదయాత్ర, రైతుల పేరిట చేస్తున్న రియల్ ఎస్టేటు వ్యాపారులు చేస్తున్న పాదయాత్ర ఆపేరు అంటే ఈ కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తున్న పాదయాత్ర ఐడి కార్డులు చూపించమనగానే చిల్లపెంకుల్లో చల్లా చెదరైపోయారు. రానున్న ఇటువంటి ఏదైనా అడ్డంకులు న్యాయపరమైన సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా పోతాయి. పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రజలు ఒకటే కాకుండా ఉభయ గోదావరి జిల్లా ప్రజలు కూడా కోరుకున్న తప్పకుండా పరిపాలనా రాజధానిగా అక్కడ వస్తుంది. అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతి శాసనసభ